డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు పోయిన విషయం తెలిసింది. చాలా నాకు బాధగానే విషయం. ఎందుకంటే నేను తెలుగు సినిమాకి తెలుగు ఫీల్డ్కి రావడానికి ముఖ్య కారణం తమ్మారెడ్డి భరద్వాజ గారు, భానుచందరు ఆర్టిస్టు, రేలింగ నరసింహారావు ఇద్దరు కలడి సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోతే అప్పుడు తరంగిణి సినిమా ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు స్టార్ట్ చేసి డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారితో ఆ పిక్చర్ చేశారు. కోడి రామకృష్ణ గారికి అది రెండో సినిమా. ఫస్ట్ సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. తరంగిణి సినిమా 1 year ఆడింది, అప్పట్లో రికార్డ్. అయితే నేను తమిళ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కోడి రామకృష్ణ గారు రాఘవ్ గారికి నాకు తరంగిణి సినిమాకి సుమన్ కావాలి అని చెప్పి చెప్పడం, రాఘవ్ గారు నేను తమిళ్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి రావడం, ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉందండి మీరే చెయ్యాలి అని చెప్తే ఇక్కడ తమిళ్లో నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానని ఇప్పుడు నేను చేయలేని చెప్తే ఆయన పాప రాఘవ్ గారు చాలాసార్లు నన్ను ఫాలో చేసి ఆఖరికి ఒక టైం వచ్చినప్పుడు సినిమా చేయడం జరిగింది. డైరెక్టర్స్లో గొప్ప డైరెక్టర్ నా ఒపీనియన్లో దాసనారాయణరావు గారు. ఆ గొప్ప డైరెక్టర్ శిష్యులలో కోడి రామకృష్ణ గారు గొప్ప డైరెక్టర్. ఈ గొప్ప డైరెక్టర్ ఎందుకు నేను చెప్తున్నానంటే క్రియేటివిటీ, సొంతంగా వాళ్ళు స్క్రిప్ట్ కానీ కథ కానీ తయారు చేయడం. ఇంకొక చాలా ముఖ్య విషయం ఏంటంటే ఆర్టిస్టులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఒక సీన్లో మేల్ ఫీమేల్ ఇద్దరు చేయాల్సిన పర్ఫార్మెన్స్ని వాళ్ళు చేసి చూపిస్తారు. ఒకసారి మమ్మల్ని రిహర్సల్ చేయమని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి రాలేదో అది వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. ఇది అన్ని డైరెక్టర్లు చేయలేరు. పెద్ద పెద్ద హిట్లు ఇవ్వచ్చు కానీ అన్ని డైరెక్టర్లు చేయలేరు. హీరో వేషం, హీరోయిన్ వేషం, విలన్ వేషం, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎలా పెర్ఫామ్ చేయాలనేది టైం వేస్ట్ చేయకుండా నాకు ఇది కావాలి, ఇది మీ స్టైల్లో చేయండి అని చెప్పేసి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు చేశారు. అందుచేత చాలా ఈజీగా ఉండేది మాకు. అయితే రాత్రి పగలు పనిచేసేవారు. మోస్ట్ టఫెస్ట్ వర్కింగ్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే కోడి రామకృష్ణ గారు. అంటే 40 రోజులు 50 రోజులే ఆ రోజుల్లో సినిమాలు చేసేవారు. ఈయన ఏంటంటే 50 రోజులు చెప్పి 48 రోజుల్లో కంప్లీట్ చేసేవారు. అలాగే బడ్జెట్స్లో కూడా ఏంటంటే చాలా స్మాల్ బడ్జెట్లో చేసి పెద్ద హిట్లు ఇచ్చారు. డబ్బు ఖర్చు పెట్టేసి పెద్ద హిట్ చెప్పడం కాదు, తక్కువ డబ్బు పెట్టి పెద్ద హిట్ చేయడం, లాభాలు తీసుకురావడమే అదే గొప్పతనం. అందుకే నేను గొప్ప డైరెక్టర్ నేను చెప్తున్నాను. అలాగే వర్క్ సైడ్లో ఆయన మరి ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు లేచి వస్తారు మాకు తెలియదు. మాకు ప్యాకప్ అయ్యేటప్పుడు రాత్రి 2:30 అయిపోతే మళ్ళీ 7 గంటలకంతా ఆయన ఎడిటింగ్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేసుకుని 9 గంటలకి ఆయన షూటింగ్ వచ్చేవారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలామంది ఈయన దగ్గర ఆ వర్కింగ్ ఎనర్జీ నేర్చుకోవాలి. మేమే ఫీల్ అయ్యాం, ఒకసారి మీరు చాలా ఓవర్ వర్క్ చేస్తున్నారండి, మీ హెల్త్ని చూసుకోండి అని చెప్తే, లేదు మనం చేయాలి, వర్క్ చేయాలి, మనం ఎప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేసేది అని అట్లా వర్క్ చేసేవారు. ప్రొడక్షన్ సైడ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వేస్టేజ్ లేకుండా చాలా ఆయన చేసిన సినిమాలు పెద్ద హీరోలతో చేశారు, చిన్న హీరోలతో చేశారు. చిన్న హీరోలు, చిన్న ఆర్టిస్టులను పెట్టి హిట్ చేయడమే చాలా గొప్ప విషయం. పెద్ద ఆర్టిస్టులతో చేయడం పెద్ద విజయం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా పెద్ద హీరోలు హీరోయిన్లు అన్నప్పుడు ఓపెనింగ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా సినిమా ఆడుతుంది. చిన్న హీరోలతో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో సినిమాలు తీసి ఆయన గొప్ప హిట్లు ఇచ్చారు. ఆయన గురుగారు దాసనారాయణ కూడా అంతే, ఈయన కూడా అంతే. అట్లా ఆయన గ్రేట్నెస్ ఆ టాలెంట్లో ఉంటే వ్యక్తిగతంగా తను ఏంటంటే అందరితో మాట్లాడడం, నవ్వుతూ షూటింగ్ చేయించడం. సో మాతో రాత్రి షూటింగ్ అంటే తెల్లారుజాము వరకు షూటింగ్ చేయాలంటే ఆ షూటింగ్ని ఎలా మా దగ్గర వర్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ చేసేవారు. ఇంకోటి ఆయన దగ్గర వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ అంటే హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ సినిమా తర్వాత వాళ్ళు చాలా మంచి లైఫ్ వచ్చింది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీసి వాళ్ళకు 10 సినిమాలు వచ్చేలాగా ఆ ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చేవారు. ప్రతి ఆర్టిస్ట్కి ఆయన దగ్గర చేసిన వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చారు ఆయన. చాలా పేరు. అట్లా తను ఎవ్వరు ఆ క్యారెక్టర్కి కావాలంటే వీళ్ళని పెట్టుకుంటే ఏదో బిజినెస్ అవుతుంది, వీళ్ళని పెట్టుకుంటే ఏదో సినిమా ఆడుతుంది, అలా కాదు. అసలు చాలామంది స్టేజ్ ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళందరూ బిజీ అయ్యారు. క్యారెక్టర్కి తగ్గ ఆయన ఏంటంటే ఆయన ఆర్టిస్టులు పెట్టారు.
అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన అండ్ చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్. సో ఈరోజు ఈ ఇండస్ట్రీకి పెద్ద లాస్, చాలా ఫ్యామిలీకి కూడా చాలా పెద్ద లాస్, నాకు ముఖ్యంగా చాలా పెద్ద ఒక లాస్. సో ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తాను.